అది అభిషేకం అది అది మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇంకోటి ఈ గ్రామస్తులు రాసిన రాత ఏంటంటే భారతదేశం మొత్తం మీద స్థలభవనంలో పడితే కానీ నేను దక్షిణ భారతదేశం అనుకుంటున్నాను ఇక్కడ కాశీలో తప్ప పట్టేసి మాకు ఎక్కడ లేదట కదా అంటున్నాను తప్ప నేను చూసి వచ్చాను వాళ్ళు అక్కడ లేదు కాబట్టి అందులో దక్షిణ భారతదేశం మొత్తం బట్టి విక్రమార్కుడు తన పేరు మీద భూమి మీద స్థిరంగా ఉండాలని బట్టి ఒక ఈశ్వరుడు మనం చూసి వచ్చిన ఈశ్వరుడు అది అభిషేకం అవుతుంది. ఇది విక్రమార్క మహారాజు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు ఇది అలంకారమూర్తి. డైలీ అర్చకులు చేయించే స్నానం అభిషేకం తప్ప ఈ అభిషేకాలు ఇక్కడ కుంకుమార్చన 365 రోజులు ఒకే ఒక 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క పువ్వు. అడవిలో సింహం లాంటిది, పువ్వుల్లో సింహం మొగల పువ్వు. అదిగో ఆ మొగల పువ్వుతో స్వామివారికి లింగోద్భోగాల అభిషేకాలు ఉంటాయి. అక్కడ వేరే విడిగా ఉన్నాయి. పూజలు పెట్టకుండా ఉండే పువ్వులు ఉన్నాయి. అంటే ఇద్దరు శ్రీమంతుడి గారు ఊరు శ్రీమంతుడి గారు చెప్పించారు కొన్ని అది కింద ఉంది. అది పాపారావు గారు ఇట్లా దుర్గారావు గారు చెప్పించి అలా ఇద్దరు ముద్దులు తెచ్చారు. వాళ్ళు ఎదురుకుండా ఒకటైనా పెట్టాలి, 2 డేస్ పెట్టారు. పెట్టాం చేయకుండా ఆడియో ఆమె పూజలో పెట్టడానికి రెడీగా ఉన్నా అంటే అవి పూజ చేసిన మళ్ళీ పెట్టకూడదు. ఇది రోజు డైలీ అన్ని పూల దగ్గర వెళ్ళింది. బ్రహ్మదేవుడు భయపడిచిన అబద్ధం అంటే మన శివ పూజ దూరం అయింది. మళ్ళీ శివుడు విష్ణుమూర్తి రికమెండేషన్తో కనీసం మా ఇద్దరికి బ్రహ్మకి నాకు మధ్యలో వచ్చిన ఈ ఒక్క రోజున స్వీకరించారు. విష్ణువు అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. 1000 అశ్వమేధ యాగాలు చేసే వరకు ఈ ఒక్కరోజు ఆ మొదటి భూమి ఈశ్వరుడు శివరాత్రి ఆ రోజు ఏ నిమిషమైనా పెట్టదు. అంటే ఎగస్ట్రా వచ్చిందని పొద్దున పెట్టాను ఆ దాతలు ఎదురకుండా లింగోద్భోగాలంలోనే పెట్టాం అసలు మామూలుగా. అది చాలా బాగుందండి. మన ఆశ్రమం చూస్తే నేను అందరూ చూశాను. అంటే బుర్ర ప్రశాంతంగా చూస్తుంటారు. వస్తాను చెప్పాను. చాలా ప్రశాంతంగా ఉంది. విశాలం అది వీళ్ళు అంటే నా ఈవేళ పొద్దునోటి అయింది గ్రామస్తులు. ఇది 2ోది, 3ోది మళ్ళీ 6:30కి ఎప్పుడు మన గ్రామంలో తీర్థ
అందరికీ నమస్కారం అండి. ఓం నమశివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక శివాలయం శ్రీ బట్టి విక్రమార్కేశ్వర ఆలయం. ఈ ఆలయం దర్శించుకుని ఈ రోజు మేము కోరుకున్నది ఏంటంటే, రాజు బాగుంటే దేశం బాగుంటుంది, అలాగే ప్రజలు బాగుంటారని మన నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అందరూ కూడా, ముఖ్యమైన నాయకులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారిని దర్శించడం జరిగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన భట్టి విక్రమార్క ఆలయం. ఈ భట్టి విక్రమార్కేశ్వరుడు పేరు భూమి మీద ఉండాలని ఎదురు చెరువు ఈశ్వరుని ప్రతిష్ఠ చేసిన ఆలయానికి ఈవేళ రాష్ట్రం, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ వారి ద్వారా ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ భట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించిన మన రాయుడు వెంకటేశ్వరరావు గారు, వారికి, ఈ యొక్క దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, అందరికీ, ప్రజలకు అందరికీ భోళాశంకరుడు యొక్క దివ్యానుగ్రహం ఎల్లవెల్లా ఉండాలని సర్వేజన సుఖనో భవంతు. హర హర మహాదేవ. శంభో శంకర.